Hallelujah. Likewise, the Spirit also helps in our weaknesses, for we do not know what we should pray. నిజంగానే క్రైస్తవ జీవితంలో నేను అలాంటి సమయంతో వెళ్ళకండి. నా జీవితంలో ఎంతో భారము, ఎంతో శోధన, ఎంతో కష్టము, ఎంతో ఇబ్బందులు మోస్తున్న సమయంలో ఎవరికి పంచుకోలేక ఆఖరికి మోకరించి దేవుడికి పంచుకుందామంటే నోట్లో నుంచి ఒక మాట రాదు. అప్పుడప్పుడు మన జీవితాలు అంతే. అప్పుడప్పుడు మోకరించినప్పుడు ఏం ప్రార్థించాలో మనకు తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, మన కష్టాన్ని దేవుడితో ఎలా చెప్పుకోవాలో తెలియదు, మనము ఎదుర్కొనే బాధలు దేవుడితో ఎలా చెప్పుకోవాలో తెలియదు. అలానే మోకరించి దేవా ఏం ప్రార్థించాలో నాకు తెలియదయ్యా. ఆ సమయంలోనే, ఆ బలహీన సమయంలోనే మీ ద్వారా ఎవరు ప్రార్థిస్తారంట? పరిశుద్ధాత్మ ద్వారా, మీ మౌనము ద్వారా పరిశుద్ధాత్మ మీలో నుంచి ప్రార్థిస్తాడండి. హల్లెలూయా. మీ యొక్క మొర ద్వారా పరిశుద్ధాత్మ మీలో నుంచి ప్రార్థిస్తాడు. అదే విధంగా మీకు ఏం ప్రార్థించాలో తెలియని సమయంలో మీ నోట్లో పరిశుద్ధాత్ముడు మాటలు పెడతాడు ప్రార్థించడానికి. కాబట్టి ఆఖరికి మీరు ప్రార్థించాలన్నా పరిశుద్ధాత్ముని యొక్క అవసరం ఎంతగానో దేవుని బిడ్డలను మనకు గుర్తు. So we need the Holy Spirit.